ఓకే, నేను కనుక్కోలేకపోయినా నొప్పుకుంటున్నాను. చెప్పెవరు నువ్వు? బంగారం. అసలు పేరు చెప్పు. పోనీ ఏ క్లాసో, అట్లీస్ట్ ఏ డిపార్ట్మెంటో చెప్పు. నేనే వచ్చి కనిపెడతాను. ఎందుకు? నేనెవరో తెలుసుకుని తిట్టడానికా? ఇప్పుడు నీ మీద ఎలాంటి కోపం లేదు. అంటే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసావా? అది మనిషిని చూడకుండా ఎలా చెప్పగలం? నన్ను నువ్వు చూడొచ్చు, బట్ ఆన్ వన్ కండిషన్. ఏంటది? నేను నీ ముందుకి రావాలంటే ముందు నువ్వు దాని వెనకాల తిరగటం మానే. ఎవరెనకాల? అదే ఆ కీర్తి వెనకాల. అదేదో పెద్ద ప్రపంచ సుందరని దాని ఫీలింగ్, డబ్బుందని పొగరు. నీలాంటి వాళ్ళందరినీ దాని వెనకాల తిప్పుకోవడం దానికి సరదా. దాని ఫోజులు చూస్తుంటేనే. అసలు నువ్వెవరు మా కీర్తి గురించి మాట్లాడటానికి? అది కాదు. వద్దు, ఇంకేం చెప్పదు. అసలు నువ్వెవరో, నీ పేరేంటో, నువ్వు ఎలా ఉంటావు, ఇవన్నీ నాకు అనవసరం. ఈ రోజు నుంచి ఫోన్ కూడా చేయొద్దు. ఫోన్ పెట్టి. ఇంకోసారి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేసావు? పెట్టే. ప్లీజ్ కట్ చేయొద్దు. ఐమ్ సారీ. ఇంకోసారి కీర్తి గురించి తప్పుగా మాట్లాడను, ప్రామిస్. అసలు తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉంటే కదా. నువ్విలా చెప్తుంటే నాకు కీర్తి గురించి తెలుసుకోవాలనుంది. చెప్పవా? ఇప్పుడు నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు? నేను తనలా ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడు నేను కూడా నీకు నచ్చొచ్చు కదా. ఏంటి సైలెంట్ అయిపోయా? నేను కీర్తిలా మారడం నీకు ఇష్టం లేదా? ట్రై చేస్తే రావడానికి అది డబ్బు కాదు, గుణం. అది పుట్టుకతోనే రావాలి. కీర్తికి ఆ గుణం పుట్టుకతోనే వచ్చింది. సొంత ఫ్యాక్టరీలోనే ఒక వర్కర్లా పనిచేస్తూ వాళ్ళతో పాటే కలిసిపోయే ఏ పెద్దంటి అమ్మాయి గురించి అయినా విన్నావా? అటువంటి అమ్మాయి మా కీర్తి. ఒకప్పుడు హింసా మార్గంలో వెళ్తున్న మా పెద్దయ్యను కూడా అది తప్పని చెప్పి సామాన్యుడిగా మార్చి అందరి దృష్టిలో దేవుణ్ణి చేసింది కూడా మా కీర్తి, తెలుసా? ఒకప్పుడు మంచైనా చెడైనా మన గురించి అందరూ మాట్లాడుకోవడమే ముఖ్యం అనుకునేవాడిని. కానీ తనని చూసిన తర్వాత నలుగురు మన గురించి మంచిగా మాట్లాడుకోవాలని తెలిసింది. తనని చంపాలని చూసిన వాళ్ళని కూడా క్షమించేంత గొప్ప మనసుంది కీర్తికి. బలంతో యుద్ధాలు చేయొచ్చు కానీ ఆపలేమని అర్థం చేసుకున్నాను. వాళ్ల ఊర్లో ఉన్న ఆ 4 రోజుల్లో తన గురించి విన్న తర్వాత పెద్దయ్యకి బాడీగార్డ్గా రావడం కర్తవ్యంగా భావిస్తే కీర్తికి బాడీగార్డ్గా రావడం నా అదృష్టంగా భావించాను. అలాంటి కీర్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే నాకు కోపం రాదా? అందుకే తిట్టాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏ వెంకీ, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? తప్పు చేసింది, తప్పుగా మాట్లాడింది నేను కదా. ఇప్పుడు నేను సరిగ్గా అర్థం చేసుకున్నాను, తనని కాదు నిన్ను. ఐ లవ్ యూ వెంకీ. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఐ రియల్లీ లవ్ యూ. హలో, నీకు నన్ను చూడాలనుందా? చూడాలనుంది. అయితే బయటికి రా, గార్డెన్ లోనే ఉన్నాను. గార్డెన్ లో ఉన్నావా? అలాగే ముందుకి రా. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడ? ఇక్కడే, ఈ చెట్ల మధ్యలోనే ఉన్నాను. కనిపిస్తున్నానా? కనపడటం లేదే. ముందుకి రా. ఏ ఆగాగు, నేనే నీ ముందుకొస్తాను. కళ్ళు మూసుకో, నేను చెప్పినప్పుడు తెరు. మళ్ళీ ఇదేంటి? చెప్పిన మాట విను, కళ్ళు మూసుకో. సరే.
ఇప్పుడు కళ్ళు తెరు. బాబు టీ టీ కొంచెం లేట్ గా తీసుకురావచ్చుగా. మోహన్ చూసేవాడిని, కరెక్ట్ టైం లో వచ్చావు. రాణి స్పెషాలిటీ అది, కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. అందుకే పెద్ద అయినా దీన్ని ప్రెగ్నెంట్ చేసాడు. ఏంటే ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్. అయ్యో ప్రెగ్నెంట్ కాదయ్యా, పర్మినెంట్. ప్రెగ్నెంట్ అంటే గర్భవతి అని అర్థం. గర్భవతి? అయ్య బాబోయ్, పెద్ద అయిన తెలిస్తే ఎంత బాధపడతాడు. అనవసరంగా ఏదో ఇంగ్లీష్ అన్ని తప్పులు వచ్చేస్తున్నాయి. హే, నువ్వు ఇక్కడ చదివే. రేపాపట్ల ఏం బాస్, ఈ రోజు తను నా కళ్ళకు వచ్చిందిరా. ఎవరు? రాణియా? అమ్మని నన్ను ప్రేమిస్తూ నీ కళ్ళకి వచ్చిందా? చంపేశాను దాని వల్ల. రాణి కదరా, నా బంగారం. అంటే మనపురం బంగారమా? కాదురా, పార్వతి నంబ్యార్. భారతీ నంపారా? ఏంటి బాసు, లవ్ లో పడ్డావా? అలాగే అనిపిస్తుందిరా. పెళ్లి చేసుకుంటావా? అందుకే కదరా ప్రేమించేది. ఒక్క మాట గుర్తుపెట్టుకో బాసు, ప్రేమ అనేది బస్సు ప్రయాణం లాంటిది. నచ్చలేదనుకో దిగిపోవచ్చు, ఇంకో బస్సు ఎక్కచ్చు. ఈ పెళ్లి అనేది ఉన్నది చూసావు, విమానం ప్రయాణం లాంటిది. ఒక్కసారి ఎక్కావనుకో దిగడానికి ఉండదు. అందుకని నా మాట విని మంచి చూసుకొని ఎక్కి. రే, నీకెప్పుడు ఆజాసే, వెళ్ళు. పాప కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. అవును, నా బస్ ఇది. చూడు, కాలేజ్ కూడా అయిపోయింది. పిక్నికే మనం కలవడానికి లాస్ట్ ఛాన్స్ అనుకున్నాను, అది కూడా మిస్ అయిపోయింది. ఇంకా అసలు నువ్వు ఎప్పటికీ నన్ను కలవా? కలవాలని నాకు ఉంది వెంకీ. ప్లీజ్ బంగారం, నీ ప్రేమే నిజమైతే ఈ రోజే నన్ను కలుస్తావు. నిజంగా కలుస్తాను, నన్ను నమ్ము. నిజంగా? అయ్యగారు, రండి నాన్న. ఏంటి అయ్యగారు ఇంత సడన్ గా? ఏం లేదు, వీళ్ళిద్దరి పెళ్లికి అనుకోకుండా ఒక మంచి ముహూర్తం కుదిరింది, అది చెప్పేద్దామని వచ్చా. అమ్మా, నీ పరీక్షలు ఎప్పుడు ఈ అయిపోతాయి? నెల 12 అయిపోతాయి. 12? 19 ముహూర్తం, టైం కూడా లేదు. వెంటాద్రి, ఇన్నాళ్ళు నా కూతుర్ని కట్టికి రెప్పలా కాపాడావు, అలాగే ఈ పెళ్లి కూడా దగ్గరుండి జరిపించే బాధ్యత నీది. మీరు చెప్పాలి అయ్యగారు, అసలు మనం లేకపోతే అమ్మాయి గారు పెళ్లే జరగదు. చంపేద్దాం. మనం చేసే ఆడవాడికి జిల్లా మొత్తం షేక్ అవ్వాలి, రాష్ట్రం మొత్తం టాక్ అవ్వాలి. అసలు నాకు వదిలేసేయండి, అన్ని నేను చూసుకుంటాను. అది ఇంకేంటమ్మా, నువ్వు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నాకు పెళ్లి పనులు ఉన్నాయి, నేను బయలుదేరుతాను. ఓకే, వస్తాను వెంటాద్రి, వదరా. వెంకీ, ఏంటి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? అబే ఏం లేదు, రండి వెళదాం. పర్లేదు, కొద్దిసేపు కూర్చుందాం. కూర్చో. నేను నీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? చెప్పండి. అది కీర్తి, నీ ఫోన్ ఏంటి అక్కడ పెట్టొచ్చావు? మీ నాన్నగారు లైన్ లో ఉన్నారు. మీ నాన్న ఫోన్ చేయలేదు, నేనే అబద్ధం చెప్పాను. తనతో ఈ టైంలో ఏం మాట్లాడుతున్నావు? అది ఏం లేదు. చూడు కీర్తి, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది. కొన్ని రోజుల్లో నీ పెళ్లి కాబోతోంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకో. మా ఇద్దరికి రాసి పెట్టున్నట్టుంది, లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? తను ప్రేమిస్తుంది నిన్ను కాదు, ఆ ఫోన్ చేస్తున్న అమ్మాయిని. నాకు ఆ అమ్మాయిగానే ఉండిపోవాలని ఉంది. వెంకీ లేకుండా నేను ఉండలేను. ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించావా? ఫోన్లో మాట్లాడుతున్నది నువ్వని వెంకీకి తెలిస్తే మీ నాన్నతో గొడవపడి నిన్ను తీసుకెళ్తాడనుకుంటున్నావా? అదెప్పటికీ జరగదు. తను దేవుళ్లా చూసే మీ నాన్నగారికి వెంకీ ఎప్పటికీ ద్రోహం చేయలేడు. తనతో మాట్లాడేది నువ్వని తెలిసిన రోజు నిన్ను తీసుకెళ్లి డైరెక్ట్ గా మీ ఇంట్లో దింపుతాడు. అదే జరగబోయేది. ఆలోచించు. ఏదేమైనా ఆ అమ్మాయి మనసులో లింక్ అయిపోయి బస్సు. ఆ లింక్ నిడదీయడం ఎవరి వల్ల కాదు బస్సు. ఆ అమ్మాయి ఇప్పుడు నీకు ఫోన్ చేస్తుంది, కొంప తీసి వదిలేసి వెళ్ళిపోయావు. చాలా రిస్క్ పొజిషన్ లో ఉన్నాను. భలే వాడివిరా, ఏదో ఫోన్ కోసం నిన్ను వదిలేస్తానా? చాచా, నీ మనసు నాకు తెలుసు బస్సు. అరే ఫోన్. బస్సు, బస్సు, బస్సు. హలో, ఏంటి అలిగావా? పొద్దునుంచి ఫోన్ చేయలేదు? నీ మీద ఎందుకు కలుగుతాను? అంటే నిన్న సడన్ గా ఫోన్ కట్ చేశాను కదా, అందుకేమోనని. పెద్దయ్య గారు వచ్చారు. కీర్తి పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 19ని పెళ్లి. అంత దగ్గరుండి నేనే చూసుకోవాలి. వెంకీ,
నేను డైరెక్ట్ గా కలవాలని డిసైడ్ అయ్యాను. నువ్వు అలానే అంటావు గానీ కలవు. పోనీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేనే వస్తాను. అయ్యో ఇప్పుడొద్దు, నేనే వస్తాను. నిజంగా? అనుమానం ఎందుకు, నిజంగా వస్తాను. ఎక్కడ కలుద్దాం? బొటానికల్ గార్డెన్ వచ్చే ఆదివారం. ఆదివారమా? అవును. ఏ? ఒక్క నిమిషం, లైన్ లోనే ఉన్నారుగా? హే ఇటే వస్తున్నాడు. కీర్తి, హా? ఈ సండే మీకు ఏమైనా ప్రోగ్రామ్ ఉందా? నేనెక్కడికి వెళ్ళటం లేదు. ఏ? అంటే నేను కొంచెం బయటకు వెళ్ళాలి. బయటికా? ఎక్కడికి? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికా? సండే అపాయింట్మెంట్ ఇచ్చాడు. మీకేమైనా ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి, నేను క్యాన్సిల్ చేసుకుంటాను. ఆయన ఫీల్ అవడు. నాకేం ప్రోగ్రాం లేదు, నువ్వు డాక్టర్ని కలవచ్చు. థ్యాంక్ యూ. ఓకే ఓకే, సండే ఫుల్ ఫ్రీ. ఈవినింగ్ 4 గంటలకి ఓకేనా? నేను 3:45 కల్లా అక్కడ ఉంటాను. అవును, ఇప్పుడైనా నీ అసలు పేరు చెప్పచ్చు కదా బంగారం. మనిషినే చూడబోతున్నావు, పేరుది ముందు చెప్పు. కలిస్తే నీకే అన్నీ తెలుస్తాయి. కానీ కీర్తి వాళ్ళెవరిని తీసుకురాకూడదు, నువ్వు ఒక్కడివే రావాలి. నేను ఒక్కడనే వస్తాను. ఓకే ఓకే. పట్టుకుంటాడు. చూడు ముక్కు ఎర్రగైపోయింది, కాయ వచ్చింది నెత్తి మీద. అది పోను. వెంకీ, వెంకీ, వస్తున్నా. మనం బయటికి వెళ్ళాలి. తలుపు తీ. వెంకీ త్వరగా రెడీ అయ్యరా, మనం బయటికి వెళ్ళాలి. బయటకా? అవును. ఏ? అంటే మీకు ఏ ప్రోగ్రామ్ లేదని చెప్తేనే కదా నేను డాక్టర్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను. చెప్పావు కదా, మర్చిపోయాను. ఓ పని చేద్దాం, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఈ పని అయిన తర్వాత బయటికి వెళ్దాం. కుదరదు, డాక్టర్ నన్ను సింగిల్ గా రమ్మన్నాడు. నువ్వు లోపలికి సింగిల్ గానే వెళ్ళు, మేము బయట కన్సల్టింగ్ రూమ్ లో వెయిట్ చేస్తాం. అలాంటివి డాక్టర్ ఒప్పుకోడు. ఏ? ఏంటే అసలు డాక్టర్ కన్సల్టింగ్ రూమే లేదు. అతనేం డాక్టర్? అలాంటి డాక్టర్ ని నేను చూడాలి. ఇందుకు అతని పేరేంటి? పేరా? అవే పెద్ద పేరున్న డాక్టర్ ఏం కాదు. నేను డాక్టర్ పిలుస్తూ ఉంటాను, ఆయన పలుకుతూ ఉంటాడు అంతే. వెంకీ, నువ్వు చెప్తున్నదంతా అబద్ధం. నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? నిజం చెప్పాలంటే ఒక ఫ్రెండ్ని కలవటానికి వెళ్తున్నాను. ఫ్రెండా? దీనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఆ ఫ్రెండ్ ఓ అమ్మాయి. అమ్మాయా? అవును, మన కాలేజీలోనే చదువుతుంది. నాకు ఫోన్లో ఫ్రెండ్ అయింది. ఈరోజు కలుద్దామని చెప్పింది, అందుకే వెళ్తున్నాను. ఏంటి, లవ్వా? అంటే నాకిష్టమే. మరి తనకి? చూడ్డానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? తను నేను ఇంతవరకు చూడలేదు. చూడలేదా? తను నన్ను చూసిందంట. నేను ఈ రోజే నాకు కాబోయే అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను. ఏంటి? అదే ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను. తను ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ప్రేమించావా? ఒకవేళ తను అందంగా లేకపోతే? అయినా నాకు ఇష్టమే. అందం కళ్ళకు సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు కదండి. తన మనసు మాత్రం చాలా అందమైందని నాకు అర్థమైంది. అది చాలు. సరే సరే, ఇదంతా ముందే చెప్పొచ్చు కదా, ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? త్వరగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే రెడీ అయి వెళ్తాను. ఓకే. వెంకీ, వెంకీ, నువ్వు చెప్పిన తర్వాత నాకు తనని చూడాలని ఉంది. నేను వస్తాను. అయ్యో వద్దు, మీరు రావటం తనకి ఇష్టం ఉండదు. అసలే మీ వెంట తిరుగుతుంటానని ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటుంది. నన్ను ఎలా చూస్తుంది? తనకి కనిపించకుండా దూరం నుంచి చూస్తాను. అది వద్దు. లేదు ప్లీజ్ వెంకీ, చెప్పేది విను. నేను అమ్మాయిని చూడాలి ప్లీజ్. సరే ఓకే, రండి.
కీర్తి నువ్వు ఇక్కడే ఉండు, తను అక్కడికి వస్తానుంది. నేను తనతో మాట్లాడేది నీకు ఎక్కడి నుంచి కనపడుతుంది. సరే. ఇంకా 15 minutes ఉంది. కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఫస్ట్ టైం కదా. డ్రెస్ అది బాగానే ఉంది కదా? ఓకే. నువ్వేమీ అనుకోకపోతే నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? ఇప్పుడు నువ్వే తను. ఊరికే జస్ట్ అనుకో. తనతో నేనేం మాట్లాడతానో నీతో ప్రాక్టీస్ చేస్తే కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను అటు తిరుగుతాను, నువ్వు నన్ను పిలుస్తావు అన్నమాట. వెంకీ, వచ్చేసావా? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇన్ని రోజులు ఎందుకు నా ముందుకు రాకుండా ఉన్నావు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా లేదా నాతో ఆడుకుంటున్నావా? ఆ రోజు నువ్వు ఫోన్లో చెప్పినప్పుడు ఆ ఆనందంలో నేనేమీ చెప్పలేకపోయాను. కానీ ఈ రోజు నీ కళ్ళలో చూసి చెప్తున్నాను. ఏంటది? ఐ డు లవ్. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఓ సారీ సారీ, బానే చెప్పాను కదా? ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్గా ఉంది. ఓహ్, వచ్చే టైం అయింది. ఆల్ ది బెస్ట్ అలాంటివి ఏమైనా చెప్పొచ్చు కదా? ఆల్ ది బెస్ట్. ఓహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, సారీ, ఏం లేదు, ఏదో టెన్షన్లో కింద పడిపోయాను. ఓకే, ఇట్స్ మై ప్లెజర్. హలో బంగారం, ఎక్కడా? వచ్చేసావా? నేను నీకు కనిపిస్తున్నానా? రెడ్ చెక్ షర్ట్, బ్లూ జీన్స్లో ఉన్నాను. నువ్వు ఏ డ్రెస్లో ఉన్నావు? ఎక్కడున్నావు? నేను వచ్చాను, కానీ నీ ముందుకి రాను. బంగారం, ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాను. ఏమైంది? నువ్వు నన్ను మోసం చేశావు. నేను ఒక్కడనే రమ్మంటే ఆ కీర్తిని కూడా తీసుకొచ్చావు. తన భుజం మీద చేసి మాట్లాడటం అంతా నేను చూశాను. అయ్యో, యు ఆర్ ఎ చీటర్. ఐ హేట్ యు. అది నువ్వు తప్పు. తను కూడా వస్తానని పట్టుపట్టింది, కాదనలేకపోయాను. ఐఎమ్ సారీ. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నా మాట కన్నా తన మాటకే గౌరవం ఇచ్చావు. మన లవ్ ని ఇన్సల్ట్ చేసావు. అదేం లేదు బంగారం, కావాలంటే తను ఇప్పుడే పంపించేస్తాను. అక్కర్లేదు, నేనే వెళ్ళిపోతున్నాను. ఇంకా లైఫ్ లో ఎప్పుడూ నీకు కనపడను. బంగారం, ఫోన్ కూడా చెయ్యను. గుడ్ బై. హలో హలో హలో. ఏది తను? వచ్చిందా? రాలేదు. రాలేదా? ఏమైంది? నువ్వు నాతో రావటం చూసిందంట, వెళ్ళిపోయింది. ఇంకెప్పుడూ కలవనని, కనపడనని చెప్పేసింది. అయ్యో సారీ, నేను వచ్చుండకూడదు. అబ్బే పర్లేదు. చూడు,
తనే నాకు తప్పకుండా మళ్ళీ ఫోన్ చేస్తుంది. తన మీద నీకు అంత నమ్మకమా? తన మీదే కాదు, మా ప్రేమ మీద కూడా నాకు అంత నమ్మకం ఉంది. నిజమైన ప్రేమను దాచడం ఎవరి వల్ల కాదు. రా వెళ్దాం.